రాష్ట్ర నాయకులు ఆకుల బాబాయ్ గారు, సిపిఐఎంఎల్ అట్లాగే ఎంసీపీఐ రాష్ట్ర నాయకులు వనం సుధాకర్ గారు ఇచ్చారు. అట్లాగే నాయకులు వాళ్ళపేట చేస్తున్నారంటారు. ఏం జరుగుతుంది అనే విషయం మీరు చెప్పండి. నువ్వు పైకి లేవు, ఏమలక్కనే కదా బ్రదర్ ఫోటో ఇదే వెనకకి రండి. మీరు ఇంటికి జరగండి కొంచెం ఫోటో. ఏ నువ్వు అట్లా కుదరదా, నువ్వు ముంగడికి పోయి ఫ్రీగా అంటే ఎట్లా ఉంటారు? బ్యాంకులో లోన్ ఇవ్వమన్నారట. తెలిసింది వాళ్ళకి. ఆడవాళ్ళు మగవాళ్ళు రాజాల పోతుంటారు. తోడ మంది జైల్లో వేసినారు. తప్పు చేసినారంటే పోలీసు వాళ్ళు దగ్గరికి ఎంత మంది వేసుకొని రావాలే కదా. మరి కోపం ఇన్ని దినాలాయ ఓట్లేసి ఇన్ని దినాలాయ భూములు కాబట్టి ఇంత పోరాడుతున్నాము. మరి ఒక దెబ్బ కొట్టు తిండ్రు మేమైతే ముసలి ఇంటికాడ నాకు తెలియదు. ఇదే జరుగుతుండేది 8-10 దినాలు కూడు లేక నీళ్ళు లేక సత్య పొద్దు వస్తున్నది. మాది ఎట్లా చేస్తారు చేయండి. మీకు ఎవరైనా భూములు తీసుకుంటామని వచ్చి చెప్పారా? ఏమన్నా ఇస్తామని చెప్పారా? చెప్పాము. ఇన్ని లక్షలకు భూమి ఇవ్వాలని పత్రికలు ఏం రాస్తున్నారంటే మీరు పార్టీలు గొడవలు పడుతున్నారు అన్న. పార్టీలు గొడవ భూమి గొడవని మరి పార్టీల వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కావాలని కలెక్టర్ని కొట్టారు. జనానికి ఏ సంబంధం లేదంటున్నారు. పార్టీ వాళ్ళు రారే, ఒకటే పార్టీ మాకు. మేము 2 పార్టీ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి గారే భూమి తీసుకుంటా అంటున్నాడు కదా. ఏమో భూమి దూచుకొని మాకు ఎక్కడ దొరుకుతాడు? భూమి ఎందుకు దూచుకుంటున్నాడు అంటే మాకు అదే పరిస్థితి ఉండదు. మేము భూమి ఏదాలం భూమి ముఖ్యమంత్రి అడిగినా ఇయ్యరా? మీ పార్టీ కదా. మా పార్టీ అయితే మా భూములు పోయినాక మేము ఏడ బతకాలి? మా చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏడ పోయి బతకాలి? చిన్న లేండి ఒక్క నిమిషం. బాధితులు మేమెట్లా తీసుకోవాలి అన్నగారు ఈరోజు చేయడం అవుతుంది. అంతా మనమే మనం మాట్లాడుతాం. నాశనం అయిపోతుంది. దానివల్ల మేము ఏడుకోవాలి సార్. మాకు ఉన్నది కొంచెం మా తరతరాల నుంచి ఉంటున్నాం కదా. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా మేము ఇవ్వాలి కదా. మీడియా వాళ్ళే ఇస్తారంట. ఎంత ఇస్తారని చెప్తున్నారు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఏమన్నారంటే 18 ఎకరానికి 18 లక్షలు ఇస్తారంట. ఎకరానికి 120 గుంటలో మేము ఇవ్వం సార్. మాకు ఓట్లు ఇచ్చినా జ్యోతి, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఈ భూమి మేము తీసుకుంటామని అన్నారా? ఎవరనలేరు. ఎవరు చెప్తున్నారు ఇట్లా పోతుందని? గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. మీ భూమి అయినప్పుడు మీరు వచ్చినా కూడా మేము ఇవ్వదలుచుకోలేము సార్. మీరు వెళ్ళిపోండి అని అనేసి ఆయనకు చెప్పినాం మేమందరం. అయినా వాళ్ళు వెళ్ళలేరు, ముందుకే వస్తూనే ఉన్నారు. అప్పుడు అది పొరపాటున ఒకరు చేయి చేసుకుంటే మరొకరు అందరూ చేసుకుంటారు. పొరపాటున జరిగిన దాడిని దాడి అని చెప్పేసి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు వీళ్ళు. మరి ఆ నైట్ వచ్చి కరెంట్ ఆఫ్ చేసిండ్రు, నెట్ ఆఫ్ చేసిండ్రు. అప్పుడు అందరూ మగవాళ్ళు భయపడతారు కదా సార్, కొందరు పరారీలో ఉన్నారు.
మరి కొందరు ఏడుస్తాం కదా, వాళ్ళని ఇట్లా లాక్కుంటుంటే వాళ్ళు మాకు చెప్పేసి తీసుకెళ్ళిండ్రు. ఎంతమంది అరెస్ట్ అయ్యారు? పేపర్లో ఒక మాట రాశారు, అరెస్ట్ అయిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఫోటోలలో ఉన్న వాళ్ళందరినీ, తర్వాత అందులో కాంగ్రెస్ వాళ్ళు ఎవరో చూసి వాళ్ళు వదిలేశారని, మిగతా వాళ్ళు పట్టుకుపోయారని చెప్పి నిజమా? నిజమే సార్. లగచర్ల ఊర్లో శంకర్ అని ఆయన ఉంటాడు, ఆయననే ఈ భూమి మొత్తం సీఎం చూపెట్టిందంట ఈడపేద్దామనేసి. అయితే వాళ్ళని ఆయన పోయి తీసుకొచ్చిండు. మా వాళ్ళని ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కలవనిస్తలేరు కూడా. మీ ఇంట్లో ఎవరు అరెస్ట్ అయ్యారమ్మా? మా ఇంట్లో ఎవరు కాలేదు, మా తండ వాళ్ళే. అంటే ఈ 5గురిని ఎవరు ఈ అరెస్ట్ అయిన వాళ్ళు పోలీసులు దెబ్బలు కొట్టారు. కొట్టిండ్రు? ఇక్కడ ఏ స్టేషన్ ఏడ ఉన్నది నాకు జాడ తెలియదు. మరి కొట్టారని ఎట్లా తెలుసు? కొట్టారంటే ఇప్పుడు న్యూస్లో మేము న్యూస్లో చూసుకుంటున్నాం సార్. ఏ కానిస్టేబుల్ ఎస్ఐ అనే పేరు తెలుసా? ఏం పేరు తెలియదు, ఏం తెలియదు సార్. కొట్టిండ్రని చెప్తుండ్రు. ఇక పిల్లలు ములాఖతే కాలేము. ఇట్లా అంటే కూడా కలెక్టర్ మా మీద వస్తున్నారు. ఉట్టిగానే వచ్చాను కొడతావా మరి? కొట్టలేం సార్. ఇట్లా అన్నాం. ఇట్లా అంటే పోవాలి కదా కలెక్టర్, ఎన్నికి గో బ్యాక్ కలెక్టర్ అని ఇట్లా అన్నాం. ఇక మాకు భూమి పోరాదు, మా భూమి వచ్చి చెప్పాడా? ఏం చెప్పాలి? ఏం చెప్పలేడు. వచ్చిండు, వస్తే ఆడ దుద్దెల కాడ పెట్టలేడు, ఇక్కడ లగచర్ల కాడ పెట్టలేడు, మధ్యలో అడవిలో పెడతావా నువ్వు? ఇక్కడ అక్కడ ఇడిచి అడవిలో పెడతావా? ఏం దొంగతనం అప్ప నీకు? పిల్లలు అన్నారు, అందరు ఊరోళ్ళు కలిసి ఊరోళ్ళు తండోళ్ళు అందరు ఉండరు సార్, అందరు ఉండరు అమ్మ. తండోళ్ళు ఉండరు, ఊరోళ్ళు ఉండరు, మేము ఒక్కరమే లేము. ఈ తండోళ్ళు వచ్చినాము. ఇక గొడవ అయింది, ఇంటికి వచ్చి సగం మంది పారిపోయింది. సగం మంది పారిపోతే సగం మంది ఇక మా పిల్లలు మేము ఏం చేయలేము, మేము ఆడకి పోలేము. ఆడ పోబేకని కానీ నిలబడ్డామని మేము దారి చేయలేము, ఎవరు చేయలేరు అని ఇంట్లో తిని పండుకున్నాము. అర్ధరాత్రి వచ్చి లైట్ ఆఫ్ చేసి నెట్ ఆఫ్ చేసి దర్వాజాలు కొట్టి పేర్లు పెట్టి పిలిచి పోలీసులోని ఇంత హక్కు ఎవరిచ్చిండ్రు? యా పోలీసు వాళ్ళ ఆయాసంలో చూస్తామా? ఈ మా ఊరోళ్ళు అని తెలుసా మీకు? మీరు అందరు ఉండరు, మా ఊరోళ్ళు మా తండ్రులు అని మాకు తెలుసా? లైట్ బంద్ చేసిండ్రు. ఇక పేర్లు పెట్టి పిలిస్తే ఏమన్నా అడగతారన్నట్ల మేము పోసి పిల్లలు నా ఇంట్లో 4 ఉండరు. సూగిట తీయకుండా పిల్లల మీదకెళ్ళి దాటి పిల్లగాడు అనుకుంటే ఆడికెళ్ళి గుంజుకొచ్చి ఎక్కువ పోనీకి ఏం దొంగతనం చేసినామా, ఏం మటర్ చేసినామా, ఏమేమో నరికి పారు చేసినామా, ఎవరికైనా రేపు చేసినామా? సుశీల్ నీకు ఎంత భూమి పోతుంది? 3 ఎకరాలు. మోగన్ పేరు మీద 2 ఎకరాలు ఉన్నాయి, అత్త పేరు మీద 1 ఎకరం ఉన్నాయి. 3 ఎకరాలు పోతుంది. అయితే వచ్చిన కలెక్టర్ భూములు తీసుకుంటామని ఏం చర్చ మొదలు కాలేదు. కలెక్టర్తో పోయినాం మేడం, ముందు కలెక్టర్తో పోయినాము, వానలో పోయినాం. చూడు, వాన పడితే వానలో పోతే మీ భూమి పోదు. బట్ ఇంగ్లీష్ తెలుగు రావట్లేదు, బట్ అనుకుంటా చెప్పగలేదు. మీ భూమి పోదు, డ్రోన్ తిరుగుతున్నాయి సార్ అంటే మేము ఆడోళ్ళు అడిగితే ఎడ తిరుగుతున్నా, మేము బయట కూర్చుంటున్నాం. వచ్చింది భూమి తీసుకోవడానికి వెళ్ళే కానీ అది కాదు. వీళ్ళు కలెక్టర్ గొడవ అయిన తర్వాత మీ వాళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేశారు? మీ పిల్లలతో సహా? మా పిల్లలతో సహా మా తండ్రి 5 మంది. 5 మంది ఆడున్నారు. సంగారెడ్డిలో ఉన్నారు. చాలా మందిని అరెస్ట్ చేశారు. వేరే పార్టీ పార్టీ సార్ ఇక నీ పార్టీ నా పార్టీ మాకు ఏది ఎరకలేదు. మా పార్టీ రామ్ నాయక్, కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్ నాయక్. ఆయప ఎక్కడ తిరిగితే మేము అక్కడ తిరుగుతాం. ఇప్పుడు సురేష్ ఆయన ఎందుకు వచ్చాడు? సురేష్ ఆయన మాకు తెలియదు. సురేష్ ఆయన మా ఊరిదని మాకు తెలియదు. భూమి ఉండదు, వాళ్ళ డాడీ పేరు మీద ఉండదని చెప్తుండ్రు. ఆ సురేష్ ఆయన మేము మా తండ్రులు మాకు పెద్ద మనుషులకు ఎరక ఉండొచ్చు కానీ మాకు ఎరకలేదు సార్. లగచర్ల సురేష్ ఆయన మాకు తెలియదు. మేము ఇప్పటి ఊర్లోకి ఎందుకు పోతాం సార్? మేము కళ్ళు తాగేటోళ్ళమా, ఏం సారా తాగేటోళ్ళమా, చాయ్ తాగేటోళ్ళమా? మేము ఊర్లోకి ఎందుకు పోతాం? ఆ భూమి గురించి మీ అభిప్రాయాలు తెలుసుకొని గవర్నమెంట్ దగ్గర చెబుదామని వచ్చాము. ఏం చెప్పమంటావు నీ భూమి గురించి? సార్ మా భూమి మేము ఇయ్యాము. మా పిల్లలకు మా ఇంటి దగ్గర అప్పజేయాలి. మా భూమి మేము ఇయ్యజలము. మళ్ళీ మా బయట ఉండోళ్ళకు ఇబ్బంది పెట్టకూడదు. మా తండాకు పోలీసు వాళ్ళు వచ్చి ఊకే భయపెట్టకూడదు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే డబ్బులు వస్తే మందులు కావాలి కదా, మందులు తయారు చేసే ఫ్యాక్టరీ పెడతా అంటారు. మాకు ఆ మందులు వద్దు,
మా భూమిలానే కష్టం చేసుకుంటాం, మా భూమిలానే వాతి పారేస్తే కూడా మేము ఆడనే వాతుకొని ఉంటాం. కానీ మాకు యా మందులు వద్దు, గునుగుర తెస్తాము, ఇంత దంచుకుంటాం, తింటాం. 2 మిరపకాయలు పెట్టి ఇంత ఉప్పు పెట్టి గునుగుర తెచ్చుకొని ఎట్లా వండుకొని తింటాం. కానీ మాకు యా ఫార్మా వద్దు, మాకు యా కంపెనీ వద్దు సార్, యా గోలీ వద్దు, యా మెడికల్ షాప్ వద్దు, మాకు యాది వద్దు. కోంట్రా ఉంటే ఒక పాకెట్ బియ్యం అయితే మేము ఇంత గంజి కాసుకున్నానని తింటాం. 30 లక్షలు మాకు 30 లక్షలని కోట్లు, ఎకరా కోట్లు ఇస్తే 2 కోట్లు ఇస్తే కూడా మాకు భూమికి బదులు భూమి ఇస్తే భూమి మా ఈ తావు ఇడిస్తే సాగు వస్తుంది. ఎందుకన్నారు? తావు ఇడిస్తే సాగు వస్తుంది. మేము తావు ఇడవగలము, మేము ఇయ్యగలము. తావు ఇడిస్తే సాగు వస్తుంది సార్. మీ కాళ్ళ మీద పడతాము. మా భూములు మాకు కావాలి, మా బిడ్డలకు మాకు అప్పచేయాలి. ఏం చదువుకున్నావు? ఏం జరిగింది చెప్పారు? ఈ పేరేంటి? నీ పేరేంటి నాన్న? మంజుల. మేము ఆ రోజు నాన్న పేరు? ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? హార్టికల్చర్ బీఎస్సీ హార్టికల్చర్. మాట్లాడు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు జరిగింది ఏంటంటే సార్ వచ్చారు. సార్ అనేసి వీళ్ళకి తెలీదు. వీళ్ళకి ఏం తెలుసు సార్? వీళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళకి పొలము చేనులో పని తప్ప వాళ్ళకి ఏం తెలీదు. సార్ అనేసి వాళ్ళకి తెలీదు. ఏదో ఒకరిలో ఒకరు దొబ్బుకున్నారు, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మా తప్పైంది అనేసి సార్కి కూడా చెప్పేసి, సార్ కూడా చెప్తున్నారు ఏమని, మమ్మల్ని ఏం కొట్టలేదు, మీరు అలాంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకండి, దాడి అనే బ్యాడ్ వర్డ్ యూజ్ చేయకండి అని సారే చెప్పారు. సార్ చెప్పిన తర్వాత పోలీసులను పెట్టించి మరి midnight 2 o'clockకి రావాల్సిన అవసరం ఏంటి? రావాల్సిన అవసరం లేదు. సరే వచ్చారు, సరే వచ్చి చక్కగా తీసుకెళ్లారా? లేదు. ఆడవాళ్ళని అయితే ఇట్లా తొడల పొట్టి కొట్టారు మేడం. నేను ఇగో ఈ స్టేజ్ లో ఉండి కూడా నేను మాట్లాడుతున్నా అంటే తొడల పొట్టి కొట్టారు. ఒక ముస్లిం ఈ ఏజ్ వరకు ఎవరైనా మీరు ఈ ఏజ్ వరకు వచ్చే వరకు ఇంత గట్టిగా ఉంటారమ్మా? మేము ఈ చేళ్ళనే తిని ఇవే పంటలు తిని ఇంత గట్టిగా ఉన్నారు మా వాళ్ళు. అలాంటిది మాకు ఎలాంటి ఫ్యాక్టరీలు అవసరం లేదు, మాకు ఎలాంటి మందులు అవసరం లేదు, మేము ఇదే తిని ఇదే బాగున్నాము. అండ్ ఇంకొకటి మా ఫస్ట్ అయితే అరెస్టులు ఆపండి మ్యామ్. ఎవరు రావడానికి అయితే భయపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్టులు అయితే ఆపండి మ్యామ్. భూముల సంగతి ఏం తెలుసు మీకు? ఏ భూములు పోతున్నాయనా, లేకపోతే నష్టపరిహారం కావాలనా, మందుల ఫ్యాక్టరీ వద్దునా? మందుల ఫ్యాక్టరీ వద్దు సార్, మాకు మా భూములే కావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నష్టపరిహారం ఎవరికి కావాలి మ్యామ్? భూములు పోతాయి, నష్టపరిహారం ఎవరికి కావాలి? మేము ఇక్కడ నుంచి ఇంకో దగ్గర సరే ఆయనకి సీఎం పదవి వదిలేసి మా భూములు తీసుకుంటున్నాం, ఆయన సీఎం పదవి వదిలేమని మేము చెప్తే వదిలేస్తాడా? అలాంటప్పుడు మేము ఎందుకు వదిలేస్తామా? మా భూములు మాకు ఎంత ఇంపార్టెంటో ఆయన సీఎం పదవి కూడా అంతే ఇంపార్టెంట్. సో మాకు మా భూములే కావాలి. ఆయనకి సీఎం పదవికే ఆయన అంతే విలువ ఇస్తున్నాడు. సీఎం 5 ఏళ్ళు వచ్చే సీఎం పదవికే ఆయన అంతే విలువ ఇచ్చినప్పుడు మేము 100 సంవత్సరాలు మొత్తం ఇక్కడ ఉంటున్నాం. అన్నమాట సీఎం గారితో నేను మాట్లాడతా, నువ్వు సీఎం పదవి వదులుకుంటే వాళ్ళు భూమి ఇస్తాం అంటున్నారు అని చెప్తే నేను సీఎం పదవులు వదులుకోనైనా జనానికి మందులు తయారు చేసే ఫ్యాక్టరీ పెడతా. ఆ అమ్మాయిని భూమి వద్దా? వదులుకున్నా వద్దా? వద్దు సార్, మీరు భూములు వదలరు ఇక. మేము చావడానికైనా రెడీగా ఉన్నాం కానీ భూములు అయితే 5 ఏళ్ల పదవే మాది 100 ఏళ్ల జీవితం ఇక్కడ. ఆయన వచ్చే 1 ఇయర్ కూడా కాలేదు, అప్పుడే మా కింద నిప్పులు పెడుతున్నాడు. 1 ఇయర్ కూడా కాలేదు మ్యామ్. ఎన్నిసార్లు వచ్చారు కలెక్టర్ గారు? మొదటిసారి వచ్చారు? ఫస్ట్ టైం వచ్చారు. అంతకు ముందు ఎవరైనా అధికారులు వచ్చారా? తిరుపతి రెడ్డి వచ్చారని తెలిసింది మ్యామ్. తిరుపతి రెడ్డి అధికారి ఆయన వచ్చి భయపెడుతున్నారు. చెప్పని రాలేదు మ్యామ్. మాకు బ్యాంకులలో తెలుసు. తిరుపతి రెడ్డి వచ్చి ఏం చెప్పాడు? మీ భూములు ఎలాగైనా లాక్కుంటా. ఎవరు మ్యామ్ అసలు ఆయనకి ఏం పదవి ఉంది మ్యామ్? తిరుపతి రెడ్డి వాళ్ళ అన్నంట మ్యామ్. చెప్పు, ఇదేమన్నాడు? ఆయన వచ్చి మీరందరూ పెయిడ్ స్టూడెంట్. ఎవరికి ఇచ్చారు మ్యామ్ డబ్బులు? ఎవరిచ్చారు మ్యామ్ మాకు? మేము పెయిడ్ స్టూడెంట్సా? పెయిడ్ బ్యాచ్ అనేసి మాట్లాడుతున్నారు. పెయిడ్ బ్యాచ్ అంటున్నారు. పెయిడ్ బ్యాచ్ అనేసి అంటున్నారు మ్యామ్. మీ ల్యాండ్ పోతుందా? మీ పేరేంటమ్మా? సార్ మేమైతే ఈ భూములు అసలు మమ్మల్ని చంపేసినా మేము ఈడికి వెళ్ళాం. నాన్న పేరు, నేను చదివే పేరు. నా పేరు పూజ, నేను నీట్ కి ప్రిపేర్ అవుతున్నా. మా డాడీ పేరు లోకేష్ రాథోడ్. మేము ఆ రోజు కలెక్టర్ ఇన్సిడెంట్ అంటున్నారు కానీ ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? అసలు జరిగినా కలెక్టర్ సార్ ఒప్పుకున్నారు మమ్మల్ని కొట్టలేరు అని. అయినా కొట్టిరు అని రేవంత్ రెడ్డి సార్ ఏమో కేసులు పెడుతున్నారు సార్. 150 కేసులు పెడితే నైట్ 150కి వచ్చి నైట్ 130కి వచ్చిరు సార్. నైట్ 132కి వచ్చి లైట్ ఆఫ్ చేసారు, అన్ని ఆఫ్ చేసేసారు. మేము భయపడలేం సార్.
మేము ఉన్నాం కదా సార్. ఆఫ్టర్నూన్ గొడవ జరిగింది, ఆఫ్టర్నూన్ రావచ్చు కదా సార్ వాళ్ళు. ఆఫ్టర్నూన్ రాకుండా నైట్ 1:30కి, అది కూడా పోలీస్ వాళ్ళు తాగి ఎందుకు రావాలి? డ్యూటీలో ఉన్నప్పుడు తాగి రావద్దు కదా సార్ వాళ్ళు. మొత్తం వాసన స్మెల్ చూసాం కదా సార్. మళ్ళీ అమ్మాయిలని ముట్టుకోవాలని చోటలు ముట్టుకుంటూ భయపెడుతూ ఉంటే ఎవరు భయపడమా సార్? మేము ఆడవాళ్ళం చేసిర్రు సార్, అలా చేసిర్రు. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళని తీసుకువెళ్ళారు, ఎవరైతే స్టూడెంట్స్ ని కూడా ఇచ్చిపెట్టకుండా తీసుకువెళ్ళిర్రు. తర్వాత నెక్స్ట్ డే మీడియా వాళ్ళు వచ్చారు సార్. ఆ గొడవల్లో ఏం జరిగింది అంతా అడిగారు. మీడియా వాళ్ళేమో ఏమేమో పెడుతుర్రు సార్. మేము భూమి ఎందుకు ఇవ్వాలి సార్? ఓకే, రేవంత్ రెడ్డి సార్కి ఇంటెన్షన్ ఉండొచ్చు. వరల్డ్ అందరికీ మందులు మెడిసిన్స్ అన్నీ దొరుకుతాయి. మేము కూడా మనుషులమే కదా సార్. మేము మిడిల్ క్లాస్ సార్. అసలు చిన్నప్పటి నుంచి మేము ఎంత కష్టపడుతున్నాం. సడన్ గా ఈ స్టేజ్కి వచ్చినాం సార్. ఈ స్టేజ్ కూడా నాశనం చేస్తామంటే మేము ఏడుకోవాలి. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్ ఏరియాలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ మీలాంటి చదువుకున్న అమ్మాయిలకు అబ్బాయిలందరూ కూడా అభివృద్ధి చేద్దాము, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తారని అందరి స్టూడెంట్ కి ఫార్మా కంపెనీలోనే జాబ్ చేద్దామని ఏమైనా రూల్ ఉందా? అందరు ఫార్మా కంపెనీ మీద డిపెండ్ అయి ఉన్నారా? లేదు కదా సార్. అందరం ఏదో ఒకటి చదువుకుంటూనే ఉన్నాం కదా. బీటెక్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది. అసలు ఒక్క ఈ ఫార్మా కంపెనీ మీద ఎవరు ఆధారపడి ఉండలేరు సార్. ఆ ఫార్మా కంపెనీ మీద ఎవరు మేము చేద్దామని అసలు స్టూడెంట్ మాకు నాలెడ్జ్ లేదా సార్? మాకు ఇక్కడ జాబ్లు ఇయ్యారా? వీళ్ళు ఇస్తారా సార్? ఏమన్నా లేదు కదా. మేమైతే అదే ఏం పండని చోట్ల ఒక్కొక్క ఫ్యామిలీలో 6-7 మెంబర్స్ ఉంటాము. వాళ్ళకి ఎక్కడన్నా భూములు ఇస్తామంటారు సార్. మేము మనుషులం కాదా సార్? మేము కూడా ఈడ్ వరకు వచ్చినాం కదా. మా చిన్న ఫ్యామిలీ అని మమ్మల్ని నాశనం చేసేసి పంపిస్తే మేము ఏడుకోవాలి. రేవంత్ రెడ్డి సార్ ఆ రోజు ఓకే సార్, కలెక్టర్ గవర్నమెంట్ అధికారి కదా సార్. మరి ఆ సార్ వెనకాల సెక్యూరిటీ రాకుండా తిరుపతి రెడ్డి సార్ ఎవరు? ఆ రోజు ఉన్నారా తిరుపతి రెడ్డి గారు? లేరు. నెక్స్ట్ డే మేము అందరినీ భయపెట్టి పంపించేసి 50-60 కార్స్ 3-4 బస్సెస్ సెక్యూరిటీ సార్ వాళ్ళకి. ఎందుకు సార్ వాళ్ళకి? తిరుపతి రెడ్డి సార్ వాడడం కూడా కాదు సార్. తిరుపతి రెడ్డి సార్ వాడడం కూడా కాదు. కానప్పుడు తిరుపతి రెడ్డి సార్ వెనకాల ఇంత సెక్యూరిటీ ఎందుకు? గవర్నమెంట్ అధికారి కదా, తన వెంట లేనిదే ఈ తిరుపతి రెడ్డి సార్ వెనకాల ఎందుకు? మళ్ళీ ఆ సార్ ఎందుకు వచ్చి వార్నింగ్ ఇవ్వాలి? వచ్చి మళ్ళీ భయపెడుతున్నారు సార్. వార్నింగ్ ఇస్తారు. వాళ్ళ సెక్యూరిటీలు వాళ్ళ రక్షణ వాళ్ళ ఇష్టం. మన సమస్య అని చెప్తున్నాం. మనం ఎప్పుడు భూములు ఇవ్వడా సిద్ధంగా లేవు అంతే కదా. ఇంకెవరు ఉన్నామా భూములు చెట్లు గుట్టలు పట్టినాము. అందరికి చెట్లు గుట్టలు పట్టించిండ్రు. రేవంత్ రెడ్డి సార్ గెలిపిద్దాం, ఒక్కసారైనా గెలిపిద్దామని అందరం వేసి గెలిపించినాం సార్. మన ఊరు మంచి కదా, మనకి న్యాయం చేస్తాడేమని గెలిపించినాము. కానీ ఇది మరీ అన్యాయం చేస్తున్నాడు మమ్మల్ని. మరీ లోతులో వేసి తొక్కేస్తున్నాడు. ఇంతగానో తొక్కేస్తే మేము ఎన్ని రోజులని ఇట్లా అనగబడాలి? ఒక్క మగోళ్ళు లేరు ఊరు మొత్తం కొడితే. మా మగోళ్ళకి మొత్తంకి కేసు ఫెయిల్ చేసిండు. అందుకని చిన్న సాలపోయే పిల్లలు కూడా గుట్టల పోటే ఉన్నారు. నలుగురిని తీసుకెళ్లారు, ఐదుగురిని తీసుకెళ్లారు. ఎంతమంది మీద కేసు పెట్టారు? ఇక ఎంతమంది ఉన్నారు? మా ఈ ఊర్లో అయితే ఇంకా 6 మంది వస్తున్నారా? వాళ్ళ తోరం దేవులాడుతున్నారు. ఒక్క పోలీసు వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు వస్తేనేమో ఊళ్ళో మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ పంపించారు. మా ఈ తండలకెళ్ళి బయటకు వెళ్ళొద్దు అన్నట్లు 50 మంది పోలీసు వాళ్ళు ఇక్కడ నిలబడ్డారు. ఇక వాళ్ళు ఎవరు వచ్చింది మాకు తెలియదు. వాళ్ళు పోయినాక మాకు తెలిసింది. ఏమో వాళ్ళకి ఎట్లయితున్నదో, మరి ఊరు వాళ్ళకి ఎట్లయితున్నదో. పోనీకి అంత మాదైతే పోతుందంట. చాలా మంది కూడా పోతున్నాయి. లాసర ఊరు వాళ్ళకి చాలా మంది భూములు ఉన్నాయి ఇక్కడ. ఈ తండలో 50 మీను ఉంటాయి. 60-65 ఇంట్లుంటాయి. 50 పోలీసులు 50 మంది మాట్లాడే వాళ్ళు. అతనికేమో ఎంపీ, అతనికి కలెక్టర్కేమో భాష తెలియదు. మన భాష తెలియదు. ఇక ఒకటి అంటే ఒకటి అంటాడు. దాడికి పోతే ధర్నా చేస్తాం సార్. మా భూమి మాకు కంపెనీ వద్దు, మా కోటలు ఉండదు. మా తాత సంపాదించిన 9 నెలలు అయితే 9 నెలలు నడుచుకుంటాం. ఇక వద్దు, మా కంపెనీ బేగ్ లేదు సార్, మా కంపెనీ బేగ్ లేదంటే ధర్నా కూడా చేస్తుంది. పోలేపల్లి చేస్తుంది, లగాసేర్లో చేస్తుంది, ఆగిరాబాద్ చేస్తుంది, కొడంగల్ రాజమంతా తిరుగుతున్నాం సార్. మాకు బేక్ లేదు, దాని మీద ఇంత బతుకు మాకేం శాతం అయితే సార్. మేము ఏడా బతకాలి? గుండు ఉంటుంది, ఇంత సపోర్ట్ వేసుకొని మేము బతుకుతాం.
అది భూమి పోయినాక మేము ఏం చేస్తాం? మాకు డబ్బులు లేదు సార్, మా డబ్బులు ఉంటే ఏం లేదు. మేము దాని మీద శాతా కాదు, మాకు ఏం కాదు. కొడుకొని బతికి దాని మీదనే బతుకుతున్నాం మేము. ఇప్పుడు చూడు సార్, భూమి వద్దే వద్దు కంపెనీ వద్దంటే ఇక మొన్న వచ్చిండ్రు 1 గంటకు వచ్చిండ్రు, లైట్లు అంతా బంద్ చేసి మా పిల్లలు అంటుకుంటే పిల్లలు పట్టుకుని పోయింది. నా కొడుకుని పట్టుకుపోయింది సార్. జైల్లో ఉన్నాడు కొడుకు. ఏం పేరు? సిద్ధు. ఇట్లా పట్టుకున్నది ఇట్లా అటువంటి తొలుకుపోయిండు. ఏ తాత ఓడేమంటాడు, ముసలి కొడుకు ఓడ అంటాడు, ముసలి ఏముండో ఓడ అంటాడు. దాకిన రోజులు కుసుకొని చేయండి ఓడ అంటాడు. దీని దాకా వచ్చిన సార్ నా కొడుకున్నట్టుకు వస్తే అందరు భయపడి అందరు దిగపోయింటారు. మా తండ్రులు ఇక 2 పిల్లలు ఉన్నారు. మేమైతే కొట్టలేము, ఏం చేయలేము కానీ ఇంట్లో లోపల పట్టుకున్నా చూడు సార్. లోపల పట్టుకుంటే పట్టుకొని పోయింది. నా కొడుకు, నా మనమోడు, నా కొడుకు, మా ఆయన కొడుకు, మా తండ్రులు 5 మంది జైల్లో ఉన్నారు సార్. ఏం పంటలు వేస్తావు? ఏం పంటలు అమ్మా, ఏం పంటలు చేస్తాం? కంది గింజలు వేసుకుంటాము. ఏమో ఇంత వరి దాంట్లో కంది గింజలు అవి తీసుకుంటాము. జొన్నలు, తైజాలు, ఏ పంటలు పంట మీదనే మీ బతుకు పంట మీద సార్. మాకు ఇటీవల కొంచెం కొద్దిగా వెనక్కి జరుగుతాయి. ఇంకా జరుగుతుంది. ఒక్క సెకండ్, ఒక పిక్చర్ తీసుకొని జరుగుతుంది, తర్వాత పెట్టుకోండి. అందరూ కూర్చోండి మంచిగా. ఇవాళ దేశమంతా లగచర్ల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని పరిశీలించడం కోసం హైదరాబాద్ నుంచి ఇవాళ పొద్దున్న 9:30కు 10 కమ్యూనిస్టు పార్టీలు బయలుదేరి వచ్చినాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు వచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పశ్య పద్మ గారు వచ్చారు. అట్లాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ గోవర్ధన్ గారు వచ్చారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆకుల పాపయ్య గారు వచ్చారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ రమక్ వచ్చారు. అట్లాగే ఆర్ఎస్పి రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు గారు వచ్చారు. ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర నాయకులు వనం సుధాకర్ గారు వచ్చారు. ఎస్యుసిఐసి రాష్ట్ర కార్యదర్శి మురారి గారు వచ్చారు. సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజా రమేష్ వచ్చారు. అట్లాగే సిపిఐఎంఎల్ నాయకులు ప్రసాదన్ వచ్చారు. మేమందరము అన్ని గ్రామాలు తిరుగుతూ ఇక్కడ ఏం జరుగుతుందనేటువంటి వచ్చాము. అలాగే సిపిఐఎం రాష్ట్ర నాయకులు, కేంద్రంలో ఉండేటువంటి డీజీ నరసింహారావు గారు, మిగతా పార్టీలకు చెందినటువంటి అందరూ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు, హన్మేష్ గారు ఈ పక్కనే వచ్చారు, ఎస్ఎల్ పద్మ గారు వచ్చారు, మన విజయలక్ష్మి పండిట్ గారు వచ్చారు. చాలామంది గ్రామాల ప్రజలు, ఈ గ్రామ ప్రజలు, అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి, జిల్లా కేంద్రం నుంచి వచ్చిన పాత్రికేయ మిత్రులు, ఇంకా మిగతా పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజున కొద్ది రోజులుగా లగచర్ల ప్రాంతంలో దాదాపు 2000 ఎకరాల దాకా ఫార్మాసిటీ పేరుతోటి ప్రభుత్వం అక్విజిషన్ కోసం పూనుకుంటోంది. రైతుల నుంచి భూమి లాక్కోవడానికి గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని అమలు జరిపే దానికోసం, అభిప్రాయాలు తెలుసుకునే దానికోసం కలెక్టర్ గారు వచ్చారు. ఆ వచ్చిన రోజున తమ భూములు పోతున్నాయనే ఆక్రోషంతో, ఆవేదనతోటి, బాధతోటి రైతులు ప్రశ్నించడానికి పూనుకున్నప్పుడు కలెక్టర్ గో బ్యాక్ అనే నిరసన వ్యక్తం చేసినప్పుడు, ఆ నిరసన వ్యక్తం చేయటం అనేది హక్కు. అందులో ఏమైనా ఒకరిద్దరు చేసుకున్నారా, చేసుకుంటే చాలా తప్పది, దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. కానీ అదే సందర్భంలో వాళ్ళు సంయమనం కోల్పోయి కేసులు పెట్టి ఆ తర్వాత రోజులంతా పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి ఈ గ్రామాల ప్రజలందరినీ భయభ్రాంతులను చేశారు. అర్ధరాత్రి వేళ తలుపులు కొట్టి, తలుపులు తీసి, కరెంట్లు తీసేసి, నెట్ బంద్ చేసి, చిన్నపిల్లలను చూడకుండా చదువుకున్న ఆడపిల్లల మీద కూడా తాకరాని చోట తాకుతూ చాలా అసభ్యకరమైన దాడి చేశారని చెప్పి ఇక్కడ స్వయంగా బాధితులు చెప్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన విషయాలని మీరు కూడా విన్నారు. ఈ అఘాయిత్యాన్ని మా పార్టీల తరఫున, సిపిఎం పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పి ఈ మొత్తం ప్రజలకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాం. ప్రజలు కోరుకున్నట్టుగా 2013లో ల్యాండ్ ఎక్విజిషన్ చట్టంలో ఉంది, పార్లమెంట్ ఆమోదించిన చట్టం. ప్రజల ఆమోదం లేకుండా 2 పంటలు పండే భూముల్ని అక్రమంగా లాక్కోవడం అనేది చట్టానికి విరుద్ధం. ఆ చట్ట విరుద్ధమైన చర్యలు ఇక్కడ అమలు జరగడానికి లేదు. ఈ ప్రాంతంలో భూమి 1 ఎకరం కాదు కదా, 1 సెంటు కూడా ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి మేము మీ తరఫున మాట్లాడుతున్నాం.
మాట్లాడటమే కాదు, ఈ రోజున ప్రెస్ ముందు చెప్పడమే కాదు, మీ కోరిక సాధించేదాకా మీ వెంట ఉంటే ఎర్ర జెండాలు చివరి దాకా మీతో ఉండి పోరాటం చేస్తాయని చెప్పి మీ అందరికీ ఈ తండా అమ్మల అక్కలకి పెద్దలందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా మీ తరఫున పోరాడతామని చెప్పదలుచుకున్నాం. రెండో విషయం, దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అని, టీఆర్ఎస్ పార్టీ అని రకరకాల వాదనలు తీసుకొస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుట్ర చేసి సురేష్ అనే నాయకుడిని ముందు పెట్టి కలెక్టర్ గారిని మభ్యపెట్టి ఊళ్ళోకి తీసుకొచ్చారని, కొట్టించారని. కానీ ఇక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు? ఎక్కడో దుద్యాల్లో పెట్టారు ఎంక్వైరీ, దుద్యాల్లో కాదు, ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు, ఈ తండాలో ఉన్నారు. కాబట్టి కలెక్టర్ గారు ఇక్కడ రావాలంటే కలెక్టర్ గారు మంచి మనసు ఉన్న మనిషి కాబట్టి ఆ కోరికను అంగీకరించి తనంతట తానుగా వచ్చారు. కొంత ఆవేశపడి కొంతమంది వ్యవహారం చేసినప్పటికీ కలెక్టర్ గారు ఖండిస్తూ అది దాడి అనకండి, ఎక్కువ పదజాలం వాడకండి, సామరస్యంగా పరిష్కారం చేద్దామని కలెక్టర్ అప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు, పత్రికలు కూడా రాశారు. వాస్తవం ఇదైతే ప్రభుత్వ వర్గాలు, మంత్రులు కొంతమంది దీన్ని దాడిగా చిత్రీకరించి ఇది టీఆర్ఎస్ వాళ్ళు కుట్టే ప్రయత్నాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మాట చెబితే టీఆర్ఎస్ వాళ్ళని మేము సమర్థిస్తున్నాం అనుకుంటే పొరపాటు. టీఆర్ఎస్ పార్టీ ఇంతకంటే పాప పార్టీ. అది గతంలో ఫార్మాసిటీ పేరుతో ఈ టీఆర్ఎస్ పార్టీయే ఇబ్రహీంపట్నం ఏరియాలో 13,000 ఎకరాల భూములు లాక్కున్నది రైతుల దగ్గర. ఆనాడు కూడా ఈ ఎర్ర జెండా పార్టీలు అనేక ఉద్యమాలు చేసినాయి, ధర్నాలు చేసినాయి అక్కడ ఉన్న రైతుల తరఫున. నేను స్వయంగా అక్కడ పాదయాత్ర చేశాను. ఆ రకంగా పోరాటాలు జరిగినప్పటికీ బలవంతంగా రైతులు భూములు లాక్కున్నారు. కాకపోతే మా పోరాటం వల్ల అధికంగా రేటు కొంత సాధించగలిగాం. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 13,000 ఎకరాల భూమి అక్కడ సాధించిన ఫార్మాసిటీ ఎక్కడికి పోయింది? మరి అక్కడ పెట్టవచ్చు కదా ఫ్యాక్టరీలు, అక్కడ వద్దన్నారు. ఇందాకే పాప చెప్పినట్టుగా ఫార్మాసిటీ అంటే విష పదార్థాలు వస్తాయి, మనుషుల జీవితాలు కల్మషం అయిపోతాయి, ఆరోగ్యాలు చెడిపోతాయి. మనుషులు జీవించే చోట ఈ మందుల కంపెనీలు పెట్టకూడదు. అందుకోసమే ఆ గొడవ అక్కడ మేము చేశాం కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ లగచర్ల ప్రాంతంలో ఈ అమాయక తండా ప్రజల మీద పడుతున్నారు. ఇది చాలా అన్యాయం, దీన్ని దూరంగా పెట్టాలి. చట్టం ప్రకారం నిర్మానుష్యమైన చోట ప్రజలకు దూరంగా పనికిరాని చోట్ల పెట్టాలని ఉంది. వీళ్ళకి భూమి దొరకలేదా? భూమి దొరకకపోతే ఈ ప్రజల సాక్షిగా, మీ మీడియా సాక్షిగా నేను ఒక విషయాన్ని స్పష్టంగా బయటపెడుతున్నాను. గతంలో ముఖ్యమంత్రిగా ఈయన కాకముందు ఈ ప్రాంతంలోనే ఒక భూమి గురించి పెద్ద ఆందోళన జరిగింది. కొడంగల్ దొరల భూములు ఉన్నాయి ఇక్కడ. నేను అడ్రస్లతో సహా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ భూములు ఆక్రమించండి, మీ ఫ్యాక్టరీలకు సరిపోయినంత భూమి రెడీగా ఉంది. కొడంగల్ దొరల భూములు అక్కడ గురునాథ్ రెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే అయిన పెద్ద భూస్వామి 1156 ఎకరాలు ఉంది. 1156 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఆయన సాతగారి సొత్తు కాదు, అది సీలింగ్ ల్యాండ్. చట్ట ప్రకారం ప్రజలకు రావాల్సిన భూమి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన భూమి. చట్ట ప్రకారం సీలింగ్ భూమిగా డిక్లేర్ అయిన భూమి రెడీగా 1150 ఎకరాలు ఉంటే ఈ ప్రభుత్వం గుడ్డి గుర్రానికి పళ్ళు దోవుతుందా? అది ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు అనొచ్చు, నాకు తెలియదు అనొచ్చు. తెలియదు కాదు, ఆయనకు తెలుసు. ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు. ఇక్కడ వెంకటరాములు గారు ఉన్నాడు, మా జిల్లా పార్టీ నాయకుడు. ఈ వెంకటరాములు గారు ఆ కేసులో ఉన్నాడు ఇప్పటికీ. ఆ 1150 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఆక్రమించాలని చెప్పి కేసులు జరిగితే దాంట్లో రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నాడు, మా వెంకటరాములు పాల్గొన్నాడు, సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు, ఈ ఎర్ర జెండాల కార్యకర్తలందరూ పాల్గొన్నారు. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఆనాడు సీఎంగా లేని ఇప్పుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేశాడు? ఈ 1150 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలి, దీన్ని పేదలకు పంచాలని చెప్పి డిమాండ్ చేశాడు. రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేస్తున్నా, మీరు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ మీరే చేసిన భూమి రెడీగా ఉంది, స్వాధీనం చేసుకోండి. చేసుకొని అక్కడ ఫ్యాక్టరీ కట్టండి. మీతో పాటు శంకుస్థాపనకి, ప్రారంభోత్సవాలకి, రిబ్బన్లు కట్ చేయడానికి మీరే కట్ చేద్దరు కానీ మేము కాదు. మీ పక్కన నిలబడడానికి, ఫోటో దిగడానికి మేము కూడా రెడీగా ఉన్నాం ఎర్ర జెండా పార్టీలుగా. మీకు ఆ ధైర్యం ఉందా? గురునాథ్ రెడ్డి భూములు స్వాధీనం చేసుకోవడం మీరు సిద్ధమవుతారా అనేది నేను అడగదలుచుకున్నాను. అంతేకాదు, కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. నా కాళ్ళతో నేను నడిచాను ఆ ప్రాజెక్ట్ కోసం. దాదాపు 350 కిలోమీటర్లు నడిచాం, 15 రోజులు యాత్ర చేశాం, ఊరూరికి తిరిగాం. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం వస్తే ఏ ఊళ్ళలో సాగు భూములు అవుతాయో ప్రతి క్షుణ్ణంగా నాకు తెలుసు. ఇది మొత్తం ఆయనతో వాటిని కలిసి నడిచాను. ఆ యాత్రలో ఆయన కూడా నడిచాడు కొంత దూరం. ఆ తర్వాత చనిపోయాడు మన దయాకర్ రెడ్డి గారు. ఆనాడు ముఖ్యమైన తెలుగుదేశం నాయకుడు, కొత్తకోట దయాకర్ రెడ్డి గారు. ఆయన నాతో పాటు నడిచాడు మొత్తం అన్ని రోజులు కూడా. రాత్రిపూట కూడా మేము ఆ ఇళ్లలో అన్నం అడక్కొచ్చుకొని తిరిగాం.
ఆ కొడంగల్ పథకంలో నీళ్ళు వస్తే ఈ ప్రాంతం అంతా నీళ్ళు వస్తాయి. ఇప్పటికే 2 పంటల పండే ఏరియాగా ఉంది. ఆ కొడంగల్ ప్రాజెక్టు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసినందుకు సంతోషం, మా కాళ్ళ శ్రమ ఫలించింది అనుకుంటున్నాం. ఆ నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళు ఎవరికి ఇవ్వాలి? మందుల ఫ్యాక్టరీ వాళ్ళకి ఇవ్వాలి, మందులు తయారు చేయడానికి. ఇప్పుడు మీరు ఫ్యాక్టరీ పెడితే అంటే బహుశా రేవంత్ రెడ్డి గారు ఈ ప్లాన్ తోటి ఇస్తున్నాడేమో. ఇక్కడ భూములు తీసే ఫ్యాక్టరీ కట్టడం లేదు. కొంతమంది ప్రతిపక్షాలు ఆరోపించినాడు, అది ఇంకా స్పష్టంగా నేను చెప్పలేను. ఆయన తమ్ముడు కోసమే కడుతున్నాడని చెప్తున్నారు. తమ్ముడు కోసమే అయితే తమ్ముడు కోసం అక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసి ఇక్కడ భూములను ఆక్రమించేసి ఈ రకమైన ప్రయోజనం పొందడం కోసమా? ఈ విషయంలో నిజంగా పారదర్శకత ఉండాలంటే అన్ని పార్టీలు ఎందుకు పిలవట్లేదు? ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ఏం చెప్పాడు? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇస్తుంది అని చెప్పాడు. 6 గ్యారంటీలు అధిష్టానం ఇస్తే నేను 7వ గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించాడు. 7వ గ్యారంటీ ఏంటి? టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్రజాస్వామ్యం ఉంది, స్వేచ్ఛ లేదు, నేను స్వేచ్ఛ ఇస్తున్నాను 6వ గ్యారంటీ అని చెప్పాడు. అన్నట్టుగానే 7వ గ్యారంటీ ఇస్తా అన్నాడు. 7వ గ్యారంటీ అని చెప్పినట్టుగానే అధికారంలో రాగానే సెక్రటరియట్ చుట్టూ ఉన్న కంచెలను తొలగించేశాడు, బుల్డోజర్లు పెట్టి తొలగించేశాడు. మీ పత్రికలో పెద్ద పెద్ద బొమ్మలు వేశారు. మేము కూడా ప్రకటనలు ఇచ్చాం సంతోషమని. కానీ ప్రజాస్వామ్యం ఎక్కడని అడుగుతున్నాం. మూసీ నది ప్రాజెక్టు విషయంలో ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది? మమ్మల్ని ఎవరిని అడగలేదు, ప్రజలను అడగలేదు. హైడ్రా ప్రాజెక్టు విషయంలో ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది? మమ్మల్ని అడగలేదు, ప్రజలను అడగలేదు. లేదు, గ్రూప్ 1 పరీక్షల విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను ధర్నాలు చేస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది? వాళ్ళతో ఎందుకు చర్చించలేదు? దామగుండం ప్రాజెక్టు విషయంలో 12 లక్షల చెట్లు నరికేసే ప్రతిపాదన వస్తున్నప్పుడు దాని గురించి ఒక్క ప్రతిపక్ష పార్టీతో మాట్లాడకుండానే సెంట్రల్ గవర్నమెంట్తో ఒప్పందానికి వచ్చేసావు. ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక పద్ధతులు అక్కడతో పాటు ఈ లగచర్లలో కూడా ఈ ఫ్యాక్టరీ పెట్టేప్పుడు కూడా ఎవరితో సంప్రదించట్లేదు. ఇది సవ్యం కాదు. మేము మిమ్మల్ని సమర్థించాం, మీరు 5 ఏళ్ళు చక్కగా పరిపాలించండి. కానీ ఇట్లా పరిపాలిస్తే మాత్రం ఊరుకోం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపండి, ప్రజల మాట వినండి, సంక్షేమంతో పరిపాలించండి, సంక్షోభం తీసుకురాకండి. ఇప్పటికైనా ఈ గిరిజన పేదల బతుకులు బుగ్గిపాలు చేయకండి, వాళ్ళ మాటలు వినండి. చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, లేదు ముసలి తల్లిదండ్రులు, మగవాళ్ళు లేకుండా అంత అడవులు పట్టిపోతున్నారు, జైళ్ళలో పెట్టారు, కుక్కారు. ఏమిటి అన్యాయం అంతా? ఇదేమన్నా కల్లోలిత ప్రాంతమా? నక్సలైట్ల కల్లోలిత ప్రాంతమా? ఉగ్రవాదుల కల్లోలిత ప్రాంతమా? ఎందుకు ఇన్ని గ్రామాల చుట్టూ ఇన్ని పోలీసులు? మేము ఇక్కడికి వస్తుంటే పొద్దున చెప్పాం, ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పుడే ప్రశాంతంగా పోతాం, విచారణ చేస్తాం, విచారించిన విషయాలు ముఖ్యమంత్రి గారు నీ దగ్గరికి వస్తాం, మాట్లాడతాం, నీతో ఒప్పిస్తాం ఈ ఫ్యాక్టరీ గురించి అంటే ఆ మాట వినొచ్చు కదా. పోలీసులు అడుగడుగున ఉన్నారు. 15 టన్నులు దాటుకుంటూ వచ్చినాం. ప్రతి చోట ఆపడం, చూడటం, ఫోటోలు బస్సులోకి వచ్చి ఫోటోలు తీస్తున్నారు. మమ్మల్ని ఏం చేస్తారు? మమ్మల్ని కేసులు పెడతారా, జైల్లో పెడతారా? ఇట్లాంటి జైళ్ళు ఇన్ని చూసాం. మీరు ఆలోచించాల్సింది ఒకటే, ప్రజల మీద నిర్బంధం ప్రయోగించిన వాళ్ళు, ప్రజల కన్నీళ్లు తెప్పించిన వాడెవరు? రైతు కంట కన్నీళ్లు తెప్పించిన వాడెవడు కూడా ప్రభుత్వంలో మిగలలేదు. తర్వాత దెబ్బతిన్నారు. అట్లా రేవంత్ రెడ్డి గారు దెబ్బ తినకూడదనే మా కోరిక. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆలోచించాలి. తర్వాత మేము ఇక్కడ ఏమైనా సరే మేము చావనైనా వస్తాం, కానీ లగచర్లు మాత్రం పోయి తీరుతామని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాము ఇవాళ. అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, లేదు మీరు ఇంకా అంత పట్టుదల అక్కర్లేదు, మేము పోలీసుకు చెప్తాం, మీరు పోయి చేయండి. అర్ధరాత్రి మా కార్యకర్తలందరూ అరెస్ట్ చేశారు. ఇక్కడున్న పార్టీల కార్యకర్తలు అందరినీ, సిపిఎం, డెమోక్రసీ, ఎంసీపీ అందరు కార్యకర్తలను అరెస్టులు చేశారు. ఏం తప్పు చేశారు అంటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పర్యటన వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఒకళ్ళు మాత్రం పేపర్లో స్టేట్మెంట్ ఇస్తున్నారు, రేవంత్ రెడ్డి నిన్ను అరెస్ట్ చేయిస్తాను ఆయన, కేటీఆర్ నువ్వు ట్విట్టర్ టిల్లు నిన్ను అరెస్ట్ చేయిస్తాను ఈయన, నువ్వు లంగా అని ఒక ఆయన, నువ్వు లఫంగు అని ఇంకొక ఆయన, సన్నాసి అని ఇంకొక ఆయన, బడుద్దా అని ఇంకొక. ఇది ఆ భాష. ఇది ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుకునే భాష, ఇది ప్రజల్ని పరిపాలించే భాష. ఇది ఇట్లాంటి వాళ్ళు ఎన్నుకున్నందుకు మన ప్రజలు చెప్పుతో కొట్టుకోవాలి మూతి మీద. అట్లాంటి దరిద్ర పరిపాలన, లేదు దరిద్రపు ఆలోచనలు, అట్లాంటి మాటలు మాట్లాడుతున్నందుకు చాలా విచారం మాకేస్తోంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కానీ, బాధ్యులైన మంత్రులు కానీ హుందాగా ఆలోచించాలి, వీళ్ళ విషయంలో న్యాయం ఆలోచించాలి. ఇక్కడ పంటలు పండే భూములు, అట్లాగే చక్కటి ఇళ్ళు, పక్కా ఇళ్ళు చూసాం మేము దారిలో వచ్చేప్పుడు. ఇంత చక్కటి భూముల్ని, ఇన్ని పంటల్ని, ఇన్ని ఇళ్లను నాశనం పరిశీలన చేయాలి. ఇక్కడ ఫార్మాసిటీ అనే ప్రతిపాదన పూర్తిగా విరమించుకోవాలి, రద్దు చేయాలని చెప్పి మా పార్టీల తరఫున, సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ప్రభుత్వం వెంటనే పిలిచి ఈ అమ్మలక్కలతో చర్చ చేసి సామరస్యమైన పరిష్కారం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇక్కడ పరిశీలించిన విషయాలన్నీ ఉమ్మడికి ఒక మెమరాండం తయారు చేసి ముఖ్యమంత్రి గారిని కలుస్తాం.
మీ గోడు ముఖ్యమంత్రి గారు వినిపిస్తాం, ఆయన అంగీకరించేట్టుగా ఒప్పిస్తాం. అంగీకరించకపోతే మీ తరఫున నిలబడి మీ తరఫున పోరాడతాం చివరిదాకా అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ చాలా ఇప్పుడు అంతా కూడా అన్ని తాండాలు కూడా చాలా బాగా సస్యశ్యామలంగా మంచి పొలాలు, తర్వాత పంటలు, ఈ పొలాలలో పని చేసుకునే రైతులు వీళ్ళందరినీ కూడా గమనించటం జరిగింది. వస్తుంటే ఇంత వెనుకబడిన ప్రాంతము అని విన్న నాకు బాగానే డెవలప్ అయింది అనేది అనిపించింది. ఇక్కడ ఫార్మా కంపెనీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి భూముల సేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ అన్న పేరుతో జిల్లా కలెక్టర్ గారు రావటం, ప్రజల అనుమతి కోరటము అన్నది అన్ని సందర్భాలలో జరిగేది. కానీ ప్రజల అనుమతి లేకుండానే ఇక్కడ ఫార్మా కంపెనీ నిర్మించటానికి నిర్బంధంగా ప్రజలను, రైతులను బెదరగొట్టడానికి ఎవరు ప్రయత్నించినా కూడా అది కరెక్ట్ కాదు. భారత కమ్యూనిస్టు పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు దాడి జరగలేదు అని చెప్పటం మంచిదే. అసాంఘిక శక్తులు ఉన్నారు ఈ గొడవ ఎనుక అని చెప్పారు. ఆ అసాంఘిక శక్తులు ఎవరో తేల్చండి, ఆ అసాంఘిక శక్తులను శిక్షించండి. కానీ ఆ పేరుతో అమాయక గిరిజన, దళిత, ఇతర నిరుపేద రైతులను అరెస్ట్ చేయటము, వాళ్ళని బెదరగొట్టడము అన్నది కరెక్ట్ కాదు. ఈరోజు రాగానే ఆ ఘటన జరిగిన తరువాత కరెంటు తీసేశారు, నెట్ కూడా లేకుండా చేశారు. కొంచెం ఇళ్లల్లో జ్వరపడి అరెస్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం పోలీసు ప్రవర్తించాల్సిన పద్ధతులలో లేకుండా ప్రవర్తించారు అని పాపం మహిళలు వాపోతున్నారు. ఆ రకంగా కాకుండా ఎవరైతే బాధితులు, ఎవరైతే బాధ్యులో వాళ్లకు సంబంధించే పోలీసు చర్య ఉంటే బాగుండేది. ఎక్కువ మందిని సామూహికంగా అరెస్ట్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ లగచెర్లలో 5గురిని అరెస్ట్ చేశారు, ఇంకొక గ్రామంలో 4గురిని అరెస్ట్ చేశారు. మా దృష్టికి వచ్చిన మేరకు వీళ్ళని వెంటనే విడుదల చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఏమాత్రం ఆలస్యం చేయొద్దంటున్నాను నేను. అట్లాగే ఫార్మా కంపెనీ మన రాష్ట్రంలో తయారవుతున్నటువంటి ఫార్మా ఉత్పత్తులు 40% ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. మరి ప్రైవేటు కంపెనీలు 40% ఫార్మా ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి లాభాలు గడిస్తున్నటువంటి టైంలో ఇక్కడ ఫార్మా కంపెనీ ఎవరి ప్రయోజనాల కోసమో, ఇక్కడ ఫార్మా కంపెనీ అన్న దానికి ఆ ఏర్పాటుకు ఆలోచన చేయొద్దని కోరుతా ఉన్నాను. అయితే ఘటన జరిగిన 2వ రోజో 3వ రోజో ముఖ్యమంత్రి గారి ప్రకటన నేను చూశాను. ఇక్కడ ఫార్మా కంపెనీ కాదు, కేవలం ఇండస్ట్రియల్ పార్కుని ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించి కూడా భూమిని సేకరించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో 80 పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల కింద అనేక ఎకరాల భూమి ఉంది, ఉపయోగించని భూమి ఉంది. ఆ పరిశ్రమల కింద, ఆ పరిశ్రమలతో ఉన్నటువంటి ఆ భూమితో అక్కడ ఇంకేదైనా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలి అంటే ఆలోచన చేయండి, ఆ భూమిని వినియోగించుకోండి. కానీ 1 ఎకరం, 2 ఎకరాలు, అర్ధ ఎకరం, పావు ఎకరం ఉన్నటువంటి ఈ రైతుల గోళ్ళొడగొట్టి భూమిని సేకరించడానికి ఆలోచన చేయకండి. మీకు ఓటేశారు అంటున్నారు, మాది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మరి వాళ్ళని ఈ రకంగా బాధకు గురి చెయ్యొద్దు అని నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఫార్మా కంపెనీ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ పార్కు కానీ ఏది పెట్టడానికి వీల్లేదు. దీనికి సంబంధించి పునరాలోచించమని నేను పాలకుల్ని కోరుతా ఉన్నాను. మీరు ఇక్కడే ఎర్రవల్లిలో సర్వే నెంబర్ 90లో 80 ఎకరాలు సేకరించి మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు, నర్సింగ్ కాలేజీ తీసుకొచ్చారు. అటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి వాటికి సంబంధించి ఆలోచన చేయండి. అవి ప్రజలకు ఉపయోగపడతాయి. కానీ ఈ ఫార్మా ఏ ప్రజలకు ఉపయోగపడుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అందుకోసమే ప్రజా వ్యతిరేక, ప్రజలకు ఉపయోగపడని ఈ ఫార్మా కంపెనీ ఇండస్ట్రియల్ పార్క్ ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నామని మంజుల, ప్రవీణ వీళ్ళు మాట్లాడుతూ చెప్పారు. ఈ అభివృద్ధిని వాళ్ళు అనుభవించటానికి ఆలోచన చేయమని, పునరాలోచించమని రాష్ట్ర పాలకులను నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు
మేము అన్ని ఊళ్ళు తిరిగాము, లగచర్లు వెళ్ళాము, అట్లాగే వికారాబాద్ వెళ్ళాము, కొసిగి వెళ్ళాము, ఇట్లా అన్ని చోట్ల ధర్నాలు చేశాము. మా గోడు ఎవరు వినలేదు అనేటటువంటి వాడు చెప్తున్నారు. నిజంగా భూసేకరణ చట్టం ప్రకారం ప్రజలందరి దగ్గరికి వచ్చి ప్రతి గ్రామానికి వచ్చి గ్రామ సభలు జరపాలి, ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. అది ప్రజాస్వామ్య పద్ధతి. చట్టాలు చెప్తున్నాయి. మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు కానీ ఏదైనా పెట్టేటప్పుడు ప్రభుత్వం భూమి తీసుకునేటప్పుడు ప్రజల అభిప్రాయం ఏంటి అనేటటువంటిది ప్రజాభిప్రాయ సేకరణ అనేటటువంటి మామూలుగా చేయాల్సినటువంటి పని. కానీ ఇక్కడ ఏమీ చేయలేదు, అవి ఏమీ పాటించలేదు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా వీళ్ళకు పాపం ఎప్పుడు తెలిసిందట, బ్యాంకుకు వెళితే కానీ తెలియలేదట. ఏదో పాపం లోన్ల కోసమో ఏదో భూమి పెట్టి తెచ్చుకుందామని పోతే అప్పుడు వాళ్ళకి తెలిసింది, మీ భూములు పోతున్నాయమ్మా, మీ దగ్గర ఒక ఫార్మా కంపెనీ ఒకటి రాబోతోంది, మీ భూములన్నీ తీసుకుంటారు, అందుకని మీకు లోన్లు ఇవ్వము అని చెప్పిన తర్వాత మాత్రమే వీళ్ళకి పాపం వాళ్ళ భూములలో ఒక కంపెనీ రాబోతోంది అనేటటువంటి తెలుస్తుంది. ఇది చాలా అప్రజాస్వామికమైనటువంటి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఫార్మా కంపెనీలకి ఇతర వాటికి భూములు సేకరణ చేసినప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉండి ఇవాళ పేద ప్రజలు ఎవరో మామూలుగా ఇవాళ ఒకవేళ ప్రభుత్వం అట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టాలంటే కూడా వేల ఎకరాల భూములు, పనికిరాని భూములు ఉన్నాయి. అదే కాకుండా ఫార్మా కంపెనీ ఇవాళ గ్రామాలకు మధ్యలో ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ పెట్టకూడదు అనేటటువంటి చెప్తా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వం పేదవాళ్ళు, నోరు లేనటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారులే అనేటటువంటి ఒక ధీమాతోటి, వీళ్ళకి చదువు రాదు, ఏమి రాదు, వీళ్ళ తరపున ఎవరు ఉంటారనేటటువంటి ఒక ధీమాతోటి 4 ఊళ్ళని వాళ్ళు తొలగించాలనేటటువంటి ప్రభుత్వం కుట్ర చేసిందనేటటువంటి అర్థమవుతుంది. కానీ వీళ్ళు చదువు లేకపోవచ్చు, కానీ వీళ్ళు చాలా దృఢంగా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మాకు తావిస్తే తను పోద్ది, సావొస్తుంది అంటున్నారు. అంటే మాకున్నటువంటి 1-2 ఎకరాలు వదిలిపెడితే మేము అసలు మాకు బతికే లేదు అనేటటువంటిది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకు అండగా ఇవాళ 10 కమ్యూనిస్టు పార్టీలు వచ్చినాయి, 10 వామపక్ష పార్టీలు వచ్చినాయి. వాళ్ళకి అండగా వాళ్ళు నిలబడితే మేము ఖచ్చితంగా వాళ్ళ వెనకుంటాం. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటి వరకు మీరు ఎంతమందిని అయితే అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కొంతమంది మీద కేసులు పెట్టారని వాళ్ళ కోసం ఇంకా వెతుకుతున్నారనేటటువంటి తెలుస్తుంది. వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులను కూడా బేషరతుగా ఎత్తివేయాలనేటటువంటి కోరుతున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఏదైతే ఫార్మా కంపెనీ తరఫున భూములను తీసుకోవాలని ఏదైతే చెప్తున్నారో వాటినన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలనేటటువంటి కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా ప్రతి వామపక్ష పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.